ఒక శత్రువు ఉన్నాడు అనుకోండి, నీవేమని ప్రార్థన చేస్తావు? చెప్పాలి. క్షమించమని ప్రార్థన చేస్తావు. తర్వాత ఇంకా వాడిని మార్చండి ప్రభా, నా శత్రు మారాలి, శత్రు మారాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ నేను శత్రు మారాలని ప్రార్థన చేయను. ఈ శత్రువు నా జీవితంలో ఎందుకు పెట్టావు ప్రభా? ఆ ప్రణాళికను నెరవేర్చమని ప్రార్థన చేస్తాను. ఆమె ఏం చెప్పండి గట్టిగా. పౌలు గారికి ఒక శత్రు, ఒక ముళ్ళు ఉందండి. ప్రభువా దీన్ని తొలగించమన్నాడు. దేవుడు అన్నాడు, నేనే పెట్టాను ఆ ముళ్ళు నీకు. దేవుడే కొందరిని మనకు ముళ్ళులాగా పెట్టుంటాడు. దేవుడు పెట్టిన ముళ్ళుని తీసేయమంటే ఎట్లా? నేనే పెట్టాను. ప్రైజ్ ఎలా. హల్లెలూయా. ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టాను, దాన్ని తీసేయండి, నేనే పెట్టాను. వాటర్ బాటిల్ తీసేయండి, దేవుడే పెట్టాడు. దేవుడే పెట్టాడు అంటే మరి ఆయనకి ఏదో ఉద్దేశం ఉంటుంది కదా. ఆ విలన్ లేకపోతే నీ జీవితం వెలుగులోనికి రాదు. అంతే. నీ జీవితంలో ఉన్న విలన్ ఎంత బలంగా ఉన్నాడో నిన్ను అంత బలముగా దేవుడు నేను కనపరచబోతున్నాడు.